హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఉదయాన్నే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి వాతావరణం చూస్తుంటే వర్షం వచ్చేటట్లు ఉందండి. ఇలా ఉంటే ప్రతిరోజు పండగ అన్నట్టు. అసలు గాలి చూసారా, అసలు ఆ మొహానికి అట్లా గాలి తాకుతుంటే చెమటలు పట్టున్నాయి పైకి వచ్చేసరికి. ఆ గాలి వచ్చి మొహాన్ని పడుతుంటే ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉందో వాతావరణం ఈరోజు. నిన్న పెట్టిన వీడియోలో నిన్న సాయంత్రం వీడియో పెట్టా కదా, అంత ఎండలు. ఇప్పుడైతే వాతావరణం మారిపోయిందండి. అంతేనండి, ప్రకృతి ఎప్పుడు ఏది ఎట్లా ఇస్తుందో ఎలా వస్తుందో మన ముందుకి తెలియదు. చూడండి, మల్లె చెట్టు అన్ని మొగ్గలు వచ్చాయి చూసారా, ఎంత మొగ్గ వచ్చిందో. మళ్ళీ కటింగ్లు చేసిన తర్వాత చూడండి ఎంత మొగ్గ వచ్చిందో చూడండి, భలే వచ్చిందండి. ఇవన్నీ మంచిగా అసలు ఎంత బాగా వచ్చినాయో. ఇది కూడా మళ్ళీ మొగ్గలు మొదలవుతుందండి. చిన్న మొక్కలు కొమ్మలు నాటుకున్న టబ్బు ఇది. చిన్న కుండీలో అట్లా గుచ్చా, వాటిల్లో కట్ చేసిన తర్వాత ఇటు గుచ్చాను. నిరుడు బాగా వస్తున్నాయి. ఇవన్నీ భలే ఉంది వాతావరణం. అయితే నాకైతే భలే హ్యాపీగా ఉంది. పిల్లలు వచ్చారు అనుకోండి మిద్ది మీదకి. ఇప్పుడు ఇట్లా నేనైతే మొక్కలు పెంచుతున్నాను కాబట్టి మిద్ది మీద పైకి రావాలి అనిపించింది. మనం మొక్కల కోసం పైకి వస్తాం కాబట్టి చల్లదనం కానీ ఎండ కానీ మనం తీసుకుంటాము. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. మనసుకి ముందు ఎంతో ఆనందం అండి. అసలు ఇప్పుడైతే నాకు ఎంత ఆనందం ఎక్కడొస్తుందండి? ఇంట్లో కూర్చుంటే వచ్చిద్దా? రాదు కదా. అసలు నాకైతే భలే హ్యాపీగా ఉంది ఇప్పుడు వాతావరణాన్ని బట్టి. వాతావరణమే మనకి కష్టాలను ఇచ్చినా నష్టాలను ఇచ్చినా కానీ మంచిగా ఉన్నప్పుడు ఎంతో ఆనందపడతాము. కష్టం వచ్చినా కూడా అంతే ఉండాలని అంటారు. అది అందరికీ సాధ్యం కాదులేండి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మన మొక్కలకి ఒక మంచి జ్యూస్ని తయారు చేస్తున్నా. అది ఏం జ్యూస్ అనేది చూపిస్తాను. మంచిగా మా మొక్కలకి జ్యూస్ ఇస్తా. నేను అదే చదువుతుంటా కదా, మంచిగా ఫ్రూట్ జ్యూస్ ఇద్దాం. ఏం ఫ్రూట్ జ్యూస్ ఇద్దాము మా బుజ్జమ్మలకి? చూడండి కాయలు, మొన్న 8 కాయలు కోసా. ఎండకి వీడియో చేయలేక షార్ట్లో చూపిద్దాం అనిపించింది కానీ అసలు ఎండకి చేయలేక కోసుకొని వెళ్ళిపోయా. పూలును కాయలు ఆ బియ్యంలో పెట్టా. కొంచెం మగ్గుతాయిలేని అంటే పట్టుకోగానే ఇట్లా చూస్తాం కదా, పట్టుకోగానే ఊడొచ్చాయి. ఇంకా అట్లా తీసుకున్నా. 2 కాయలు కొంచెం పండితే తినేసాను. ఇక్కడే పైన ఈ పైకి వచ్చినప్పుడు పని చేసుకుంటా ఏదో ఒక కాయ తింటుంటే భలే ఆనందంగా ఉంటుందండి. ఈ మొక్కలకి ఆ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి ఇద్దాము. చూపిస్తానండి. చూడండి మా మొక్క. ఇదండి మామిడి పండ్లు మనకి పాడైపోయినాయండి కొన్ని. ఇన్ని కాయలు ఎందుకు వచ్చినాయి సుజాత అంటారా? మాకు వేరే వాళ్ళు వాళ్ళ తోటల్లో రాలిపోయినాయి అంటండి. రాలిపోయి ఈయన బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి చాలా కాయలు పంపించారు. కారులో డిక్కీలో వేసి పంపిస్తే నేను చాలా మందికి పంచాను. డిక్కీ నిండా అంటే సగాన్ని డిక్కీకి పంపించారండి. అవన్నీ నేను చాలా మందికి పంపించా. వాటిల్లో ఇంకా కొన్ని ఇట్లా కొన్ని పాడైనవి. అప్పుడు బకెట్కి వేసి పెట్టుకున్నా. ఇవి అయితే ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్, ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకుందాం మన మొక్కలకి. ఏ ఫ్రూట్ అయినా అండి, ఇప్పుడు ఈ సీజన్లో మామిడి పండ్లు వస్తున్నాయి కదా, మనకు బయట అయినా మంచిగా ఏదన్నా కొన్ని పాడైపోయినాయి ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గర కొన్ని తెచ్చుకొని ఇట్లా మనం లిక్విడ్ తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మనం పప్పాయ సపరేట్గా చేసుకోవచ్చు, ఇంకా పుచ్చకాయ చేసుకోవచ్చు, మస్క్ మిలాన్ చేసుకోవచ్చు, బెల్లం వేసుకొని పక్కన పెట్టి. ఏ ఫ్రూట్ అయినా, అరటిపండు కానీ, నేను అరటిపండ్లు కూడా మనకి కిచెన్ వేస్ట్లోనే వేసుకుంటాను. ఎట్టా మనకు మొక్కలకి బలం అందించాలి అని చెప్పి సపరేట్గా ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకునే పని అయితే ఇదండి. బెల్లం వేసుకొని ఫర్మెంటెడ్ చేసుకోవాలి.
ఇదిగోండి బెల్లం ఇట్లా వేస్తున్నాను దీంట్లో. ఈ బెల్లాన్ని మనము ఇది నిల్వ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ అనేది నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేయాలి అంటే మనకి ఒక 4-5 కాయలు, ఎన్ని కాయలు తీసుకుంటామో ఎత్తు బెల్లం వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు 4 కేజీల కాయలు ఉన్నాయి అనుకోండి, సపోజ్ 4 కేజీలు బెల్లం వేసుకోవాలి. నీళ్ళు అనేది ఒక చుక్క కూడా నీళ్లు తగలకుండా బాగా పిసికేసి మంచిగా బెల్లము ఇది కలిసిపోయి మంచి బెల్లం వాసన వస్తుంది. అయితే ఇప్పుడు నేను అట్లా చేయటం లేదు. మనం ఎక్కువ రోజులేమి నాకు ఎక్కువ లేవు, ఇది అంత మనకి సరిపోయినంత ఏమీ ఉండదు. అందుకని చెప్పి నేను మా మొక్కలు ఎక్కువ కాబట్టి ఈ కాయలు కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం 3 రోజులు 4 రోజులు 2 రోజులైనా కొంచెం కలిసిపోయింది అనుకుంటే బెల్లం దీంట్లో కరిగిద్దులేండి, అందుకే నలగొట్టలేదు. ఇట్లా పిసికేసి పక్కన పెట్టేసి ఈరోజు ఉదయాన్నే చేస్తున్నాను కదా, సాయంత్రం కూడా ఒకసారి మళ్ళీ కలబెట్టేసి చేయి పెట్టే కలబెడతానండి. ఇది బెల్లం కూడా కరిగిపోద్ది. ఇవి మంచిగా ఫర్మెంటెడ్ అవ్వాలి అంటే 15 రోజులు 20 రోజులు పట్టిద్దండి. అదేం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ డబ్బాకి మూత పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసుకుంటా లూజ్ చేసుకొని, ఎందుకంటే గ్యాస్ రిలీజ్ అవుతుంది కొంచెం లోపల. ఫర్మెంటెడ్ అయిన తర్వాత ఏముండదు, కానీ అయ్యే ప్రాసెస్లో ఈ బాగా నాని 2 కలిసిపోయే టైంలో మనకి గ్యాస్ అనేది వస్తుంది. అందుకని మూత తీసి పెట్టుకోవాలి. అది తయారు చేసుకుంటే నీళ్ళు ఎక్కడ ఒక చుక్క పడకుండా చూసుకోవాలి. అప్పుడేంది బూజు రాకుండా ఉంటుంది. అది ఇంకా 6 నెలలు బాగా పనిచేస్తుంది. మనం అప్పుడప్పుడు కొంచెం అంత లిక్విడ్ తీసుకొని, 1 లీటర్ నీళ్ళకి అంత లిక్విడ్ తీసుకొని ఆ నీళ్ళల్లో కలుపుకొని అట్లా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. పైన కూడా స్ప్రే చేసుకుంటారు. అయితే ఇప్పుడు నాకు కొంచెమే ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే 2 రోజులు అట్లా ఉంచి మొక్కలకు పోసేద్దాం అనుకుంటున్నా. మామూలుగా మట్టిలోనే పోసేసుకోవచ్చు ఇట్లా తయారు చేసుకున్న లిక్విడ్ని. ఎవరైనా ఇప్పుడు మన చెట్లకు కాసే వాళ్ళు కొన్ని కాయలు రాలి పడుతుంటాయి కదా, ఇదే మాదిరిగా చేసుకొని మళ్ళీ మిగతా మొక్కలకి అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. అట్లా తయారు చేయండి మీరు కూడా. ఏదన్నా పండు పాడైపోతే బయట దొరికిన మీ చెట్లకు ఏదన్నా కాసి కింద రాలిపడ్డా కాసిని తిందాంలేని కోసిని పాడైపోయినా కూడా కొంచెం బెల్లం వేసి కర్రతోటైనా చేయి పెట్టడం ఇష్టం లేకపోతే కర్రతోటైనా కొంచెం అట్ట అనేసి పెడితే తొక్కినట్టు ఇట్లా తొక్కండి. చేయి పెట్టడం ఇష్టం లేకపోతే తొక్కేసి పక్కన పెట్టేస్తే 2-3 రోజులకి మొత్తం బెల్లం కరిగిపోయి పాకంలాగా వచ్చిద్దండి. అది మనం మంచిగా నీళ్లు కలుపుకొని చెట్లకి ఇచ్చుకోవచ్చు. ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ మన మొక్కలకి అప్పుడప్పుడు ఈ సమ్మర్ లెక్కే. ఈరోజు ఏంటంటే వాతావరణం ఇట్లా ఉంది, కానీ అప్పుడే చల్లబడిద్ది అనుకోవట్లే నేను. కొంచెం కొన్ని చోట్ల అయితే హైదరాబాద్ అట్లా వర్షాలు పడుతున్నాయి అంటున్నారు, వైజాగ్ అట్లాగా. మరి మనకి ఎట్లా ఉంటుందో, చల్లబడిద్దా లేదా అనేది అర్థం కాకుండా ఉంది. ఇంకా 2-3 రోజులు 4 రోజులు చూస్తే కానీ అర్థం కాదు. వర్షం పడితే కనుక నేను ఇది ఇంతే ఆపుతా. ఎందుకంటే ఇప్పుడు నేనేం నీళ్ళు వేయలా, ఒట్టి కాయలు బెల్లమే వేసా. మనం దీనికి ఒక మూత పెట్టి పెడతాను పైన. దీని మూత ఉంటుంది కదా, బకెట్ మూత, అది పెట్టి పెడతానండి. ఈ విత్తనాలు అనేది తర్వాత తీసి పడేద్దాం. ఈ గుజ్జు వరకు మనం లిక్విడ్ లాగా వస్తుంది కదా. అసలు బెల్లం కరుగుతుంటేనే చూడండి ఎట్లా వస్తుందో, మంచిగా లిక్విడ్ తయారవుతుంది. ఇట్లా కలిసిపోయినాయి మొత్తం. ఇంకా బెల్లం కరుగుతూ ఉంటుంది. మనం సాయంత్రం కూడా ఒకసారి నేను కలబెడతా, రేపు కలబెడతా. వర్షాన్ని బట్టి, వర్షం పడితే ఇవ్వనండి, మూత పెట్టుకుంటా. వర్షం తగ్గినాక మొక్కలకు అవసరమైనప్పుడు ఇస్తానండి. ఇది మళ్ళీ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో గుజ్జు. మంచి లిక్విడ్ అండి మా మొక్కలకైతే. ఇప్పుడు సమ్మర్లో కూల్గా మంచి మామిడి పండ్లు జ్యూసు, పాడైపోయిన మామిడి పండ్ల జ్యూసు మా మొక్కలకి ఇప్పుడు ఎంత బాగుందో. మంచి మామిడికాయ స్మెల్ అండి. పాడైనా కానీ అట్లా అసలు ఆ స్మెల్లే లేదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లాగా చూడండి. కొంచెం అక్కడ చింత చిగురు ఉంది, చూపిస్తా, కోస్తాను. ఎందుకండి ఇక్కడ ఒకటి విత్తనం మాకు చింతపండులో వస్తే ఒకరోజు తీసుకొచ్చే వరకు అట్లా గుచ్చాను.
మొక్క వచ్చింది. ఇది చూడండి, ఇది తీసి ఎక్కడన్నా నాటుకోవచ్చు మనము. ఇదిగండి కొంచెం ఈ చిగురు కోసుకున్నా ఇక్కడ. ఇది మనం ఉపయోగించుకుంటే ఇది రేపు నేను ఎప్పుడైనా ఇదిగండి సైడ్ బ్రాంచెస్ లాగా వస్తుంది. కొంచెం వర్షాలు పడ్డప్పుడు దేంట్లోనన్నా నాటుకుంటా. ఇదిగండి చిగురు బాగా వచ్చింది. ఇక్కడ ఒక దొండ మొక్క మనకి మార్కెట్లో దొండకాయలు తెచ్చుకున్నప్పుడు చాలా రోజులు అవుతుంది, పండిపోయినవి పోస్తాం కదా కిచెన్ వేస్ట్లో, దాంట్లో వచ్చింది. మొన్నటి దాకా కూడా చిన్న ఇంతే ఉందండి. ఇది ఇప్పుడు అల్లుకుంటాను చూసారా. నేను దీన్ని కూడా వర్షాలు పడినప్పుడు వేరే దాంట్లో నాటుకుంటా. అటు సైడ్ ఉంది చూపిస్తాం. ఇదిగండి, ఇది మొత్తం పోయినసారి కొంచెం కొంచెం కట్ చేశాను కదా, ఒకసారి షార్ట్లో చూపించానండి. ఇప్పుడు మళ్ళీ చిగురంతా వస్తుంది. ఇదిగండి కటింగ్ చేస్తుంటే ఎప్పటికప్పుడు మనము ఒక సీజన్ అని లేదండి, నాకు అర్థమవుతుంది కదా. మనకి చిగురు అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకోవటం, మనం పప్పులో పెట్టుకున్న, పచ్చడి చేసుకున్న, కారపొడి చేసుకోవచ్చు. ఇట్లాంటి ముదురాకుతోటి చింతాకు కారం అని చేస్తాము. మా నాన్నకు భలే ఇష్టం అది. చూడండి, మా నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. ఒకసారి అప్పుడెప్పుడో ఊరి నుంచి తీసుకొచ్చి మా నాన్న, అమ్మాయి నాకు చింతాకు కారం చేయమ్మాయి అంటే చేసి పెట్టా చాలా రోజుల క్రితం. ఇదిగండి ఇక్కడ ఒక మునక్కాయ ఉంది. ఇదిగండి ఇది కోస్తున్నా, ఇంక అయిపోయింది. ఇదిగండి మంచిగా వచ్చింది. ఈ చిగురంతా నేను ఇట్లా తీసుకుంటానండి. ఇదిగండి ఇది మంచిగా మనకి ఇట్లా పెంచుకుంటే ఎప్పుడు ఏది కావాలంటే అది మనకి ఇష్టమైంది మనం పెంచుకుంటున్నాం కాబట్టి మంచిగా ఇష్టమైన ఆకుకూరలు, ఇష్టమైన కూరగాయలు, మొక్కలంటూ పెంచటం మొదలు పెడితే మనకి ఏది కావాలంటే అది మనం పండించుకోవచ్చు అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా చింత చిగురు వస్తుందో. ఇప్పుడు మరి మార్కెట్లో ఉందో లేదో తెలీదు. ఇట్లా కొమ్మ కనుక తీసుకున్నామంటే మళ్ళీ అక్కడ చిగురు వస్తుంది. ఇట్లా మనం ఆకు ముదరనీయకుండా కొంచెం కొంచెం కట్ చేసుకుంటా తీసుకున్నామంటే మంచిగా మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చండి. మన ఇష్టం. ఇంకా అది మన చెట్టు నుంచి మనం కోసుకొని మన ఇష్టం వచ్చిన వంట చేసుకోవచ్చు. చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా కొయ్యాలి, వర్షం స్టార్ట్ అయింది. ఇది కోసి చూపిస్తానండి. ఇదంతా కింద దాకా ఉంది. అసలు ఎంత బాగుంది. ఎండలకు కూడా ఇంత సమ్మర్లో కూడా మనకి ఈ రకంగా ఏదో ఒకటి మన వంటకి ఉపయోగించుకుంటున్నాం మన మిద్దె తోటలో. ఇది కోసి చూపిస్తానండి. వర్షం చూడండి స్టార్ట్ అయింది. అదిగండి పటాపటా పడుతుంది ఆకుల మీద. ఈ జామకాయ కూడా కొంచెం పెద్దది అవుతుంది, కానీ ఇప్పుడు అవ్వదు, ఇంకా గట్టిగా ఉంది. పిందే బాబా. కొద్దిసేపు ఆగమ్మా, వర్షం లేదని బాధపడతాము, పడుతుంటే తడుస్తూ మళ్ళీ అదొక ఇది కోసి చూపిస్తానండి. ఇటు పక్క నుంచి చూడండి, నేను ఇందాక అటు పక్క నుంచి చూపించాను. ఇటు వచ్చేసరికి ఎంత వచ్చిందో, ఎంత ఉందో చూసారా. అబ్బా, ఇదంతా ఇలాంటిది కూడా కోసుకోవచ్చండి పప్పులోకైనా. కారపొడికి బాగుంటుంది ఇది. చిగురు లాంటిది అయితేనేమో పచ్చడికి పప్పులోకి బాగుంటుంది. ఏదో ఒకటి చేస్తాను నేను, కిందకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తా దీని గురించి. ఇక్కడ చూడండి, ఇదిగండి మంచిగా వచ్చింది ఈ కొమ్మంతా. ఇదిగండి చూడండి ఎంత వచ్చిందో. మా చింత చెట్టు ఎలా ఉందో చెప్పండి. కొన్నిసారి కూడా చాలా కోసా, కామెంట్లో పెట్టారు అప్పుడు చాలా బాగుందమ్మా అని. ఇదిగండి కింద కూడా చూడండి. ఇదంతా కొయ్యాలి, చాలా టైం పట్టిద్ది. చూడండి ఇక్కడ భలే ఉంది కదా. అసలు ఎంత బాగుందండి చూస్తుంటే. ఇట్లాగా ఇది ఇట్లాంటి పురుగులు ఉంటాయండి, పట్టుకొని తింటా ఉంటాయి. కాయలను కూడా, దానిమ్మ కాయలని జామకాయలకి పట్టుకొని తింటా ఉంటుంది. ఇదిగండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదిగండి 2 చెట్లు ఉన్నాయండి నా దగ్గర అయితే. నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కోసుకుంటుంటా. అది తుంచేస్తుంటే మళ్ళీ చిగురులు వస్తూ ఉంటుంది. కోసి చూపిస్తాను.
ఇదిగండి ఇంక వర్షం పడుతుందని చెప్పి గబగబా కిందకు వచ్చాను. దీంట్లో కొంచెం ఇట్లా కొద్దిగా ముదిరాకు కూడా కోసుకున్నా, ఎందుకంటే కారం కొట్టుకుందాంలే అని చెప్పి. ఇదిగండి ఇది కొంచెం ముదిరాకుగా ఉంటుంది. చిగురు అనేదేమో అంటే ఇది సపరేట్ చేసుకొని నేను పప్పులో పెట్టుకోవడమా పచ్చడి చేయటమా చేస్తాను. ఇంత మంచి ఆకుకూరలాగా మనకి చింత చిగురు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కోసుకోవచ్చండి. కొమ్మ ఇట్లా కట్ చేస్తూ ఉంటే మంచిగా మళ్ళీ చిగురులు వస్తూ ఉంటుందండి. చూడండి ఇదిగండి ఈ కొమ్మ కట్ చేసామా ఇక్కడ మళ్ళీ చిగురు వస్తుంది. ఒక ఇత్తనం పెట్టుకున్నా కూడా ఒక టబ్లో బ్లాక్ టబ్లో పెట్టుకొని చింత చెట్టుని మనం పెంచుకొని ఆకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. పోయినసారి వీడియోలో కూడా అడిగారు ఇప్పుడు విత్తనాలు పెట్టచ్చా అమ్మ అని. పెట్టచ్చండి, ఎప్పుడు పెట్టినా అది వస్తుంది. నేను అది పోయినసారి ఎప్పుడు నెల దాటిపోయి 2వ నెలేమో ఆ విత్తనం వేసి మొక్క వచ్చింది, అది కట్ చేసుకున్నాను కదా. ఇదిగండి సపోటాలు మొన్న కోసానండి. కోసి బియ్యంలో పెట్టాను. కొంచెం ఇప్పుడు చూపిద్దామని తీసా. అంతకుముందు కూడా నేను ఒక 7-8 కాయలు ఎండలకి ఒక్కిపోయినట్టు వచ్చినాయండి. చెట్టునే ఒక్కిపోయినట్టు వచ్చినాయి. అవి కోసుకున్నాను. అవి కొన్ని ఇంట్లోకి తీసుకొచ్చి తినేసా. ఇదిగండి ఇది మెత్తబడింది చూడండి. ఇదిగండి భలే ఉంది చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు చెట్టును పండిన దాకా ఉంచుదామని అనుకున్నాను. ఇవి పట్టుకుంటేనే ఊడి వచ్చినాయి ఇట్లాగా. సరేలని తీసుకొచ్చి ఇది కూడా మెత్తపడుతుంది. ఇదిగండి బియ్యంలో పెట్టి ఇప్పుడు తీసుకొచ్చా మీకు చూపిద్దామని. మునక్కాయ ఒకటి కోసుకున్నాను కదా. ఇట్లా మనం అన్ని రకాల మొక్కలు పెంచుకుంటే, అన్ని రకాలంటే మనకు ఉపయోగపడేవి మనం ఏం తింటామో అవి పండించుకుందాము. ఇలా తిని ఆస్వాదిద్దాము మంచిగా ఆర్గానిక్గా. అంటే దీనికి పురుగు మందులు ఏం కొట్టరులేండి బయట చింత చెట్లకైనా. కాకపోతే మనకి ఇప్పుడు ఇది మనం పెంచుకుంటే మన దగ్గర మంచిగా ఒక మొక్క ఉంటుంది. ఇలా కొమ్మ కట్ చేసుకుంటుంటే చిగురులు వస్తుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పప్పులో పెట్టుకున్నా మనకి కారపొడికి దేనికైనా వాడుకోవచ్చు. జ్యూస్ అది లిక్విడ్ తయారైనాక మళ్ళీ చూపిస్తానండి. ఇదిగండి నేను ఇప్పుడు 3వ రోజు సాయంత్రం వచ్చానండి. నిన్న కొంచెం కలబెడతా మనకి ఇంకా ఎండలు వచ్చేసినాయి. మళ్ళీ వర్షం పోయింది. ఆ రోజు ఒక రొట్టె ఉంది. నిన్నటి నుంచి మొన్న మధ్యాహ్నం నుంచే ఎండలు వచ్చేసినాయి. అందుకని చెప్పి నిన్న కొంచెం వాటర్ కలిపానండి. కలబెట్టిపోయాను. మళ్ళీ ఇప్పుడు కలబెడుతున్నాను. ఇప్పుడు మంచిగా ఒక లిక్విడ్ అయితే తయారైంది, ఒక జ్యూస్ మన మొక్కలకి. ఇప్పుడు మామిడికాయ బెల్లం, పాడైపోయిన మామిడికాయలు బెల్లంతో మంచి జ్యూస్ అనమాట మన మొక్కలకి ఇప్పుడు. ఇది నేను ఇదిగండి ఒక 8 లీటర్లు ఉంటాయండి నీళ్ళు. అయితే బాగా ఫర్మెంటెడ్ అయ్యిద్ది, ఇంకా అవుద్ది. కానీ నేను కొంచెం ఇచ్చుకుంటున్నా ఇప్పుడు మీకు చూపిద్దాము అని చెప్పి. ఒక అరడబ్బా పోసా చాలు. 8 లీటర్లకి 1/2 లీటర్ పోసానండి. చూడండి మంచి కలర్ వస్తుంది. చూడండి ఎంత బాగా తయారైందో. ఈ లిక్విడ్ ఇప్పుడు మనం మొక్కలకి ఇద్దాము. నేను ఫ్రూట్స్ మొక్కలు అన్నిటికీ ఇస్తాను. చాలా ఉంది కదా, మనం ఒక అరడబ్బానే కదా తీసుకునేది. మొక్కలు అన్నిటికీ ఇస్తా. ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ మొక్కలకి ఇద్దాం. బత్తాయిలు చూడండి మంచిగా పెరుగుతున్నాయండి సైజు. అటు పక్కకు కూడా ఉన్నాయి కదా. ఇవ్వండి చూడండి, ఇవ్వండి అటు 3, అక్కడ 2, 5, 6, కింద ఒకటి 7, 8, 9 కాయలు నిలబడ్డాయండి మంచిగా. ఇటు పక్క ఏమో మళ్ళీ కొత్త చిగురులు వస్తున్నాయండి. అదిగండి అక్కడ కూడా కొత్త చిగురులు వస్తున్నాయి. దీనికి మళ్ళీ మొన్న ఏం చేశానంటే కొన్ని ఆకులు ఇట్లాగా తీసేసిన తర్వాత కొన్ని చిగురులు అయితే వస్తున్నాయి. వాటికి ఇప్పుడు మనం మంచిగా ఇలాంటి జ్యూసులు ఇవ్వాలి. ఇదిగండి ఈ చెట్టు కూడా కమలా మొక్క మంచిగా చిగురులు వస్తుంది. ఈ ఫ్రూట్స్ మొక్కలకి ఇద్దాము. ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా మొక్కలకి ఇస్తే మంచిగా, ఈ మామిడి పండులో కూడా పొటాషియము, ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి అంటారు కదా. మనం తింటే అవన్నీ మనకు అందుతాయి కదా. అలాగే మొక్కలకు కూడా అండి మంచి ఫ్రూట్ జ్యూస్ మన మొక్కలకి. మనం ఊరికే పడేసేయి మొక్కలు లేని వాళ్ళు అయితే కాలువల్లో పడేస్తారు కదా.
మనకు మొక్కలు ఉన్నాయి కాబట్టి మన మొక్కలకి ఇచ్చుకుంటున్నాము. మంచి జ్యూస్ అండి, మంచి స్మెల్ వస్తుంది. అసలు బాగా బెల్లం పాకం పడితే ఎలా ఉందో అలా ఉందండి. అసలు ఎంత బాగుందో స్మెల్ అయితే. 3వ రోజే ఇచ్చేస్తున్నా నేను ఇప్పుడు ఇట్లాగా. ఇక ఈ మొక్కలకు అన్నిటికి కూడా ఇస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మొగ్గలు, మొన్న చాలా మొగ్గలు చూపించాను కదా, సీతాఫలాలు, ఈ పూతలు, ఇవన్నీ కొంచెం గాలికి మొన్న మధ్య గాలి కొట్టింది కదా, రాలిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త మొగ్గలు వస్తున్నాయి. వాటికి ఇప్పుడు ఉన్న కాయలకి అక్కడక్కడ ఉన్నాయి, ఆ కాయలకి మళ్ళీ ఇలాంటి జ్యూసు, మళ్ళీ 2 రోజులకి కిచెన్ వేస్ట్, అట్లా రోజు మార్చి రోజు మనం ఏదో ఒక లిక్విడ్ ఇచ్చుకోవాలి. ఇదండి ఇక్కడ ఈ చెట్టుకు కూడా ఇక్కడ ఒక కాయ ఉంది. ఇదిగండి ఇట్లా కొన్ని అయితే అక్కడొకటి ఎండలకి ఎండిపోయినట్టు రాలిపోయినాయి. అంటే పోషకాలు అందక కాదు, ఎండలకి తట్టుకోలేక రాలిపోయినాయి. కాబట్టి మనం ఇప్పుడు మళ్ళీ కొంచెం పోషకాలు అనేది ఇస్తూ ఉంటే ఇప్పుడు ఈ వచ్చిన పూతలు మళ్ళీ కాయలుగా మారుతాయి. మనం ఏదో ఒకటి లిక్విడ్ ఇవ్వాలి ఇట్లాగా. ఇప్పుడు మంచి లిక్విడ్ మన మొక్కలకి మీ దగ్గర కూడా ఉంటే ఇవ్వండి. ఇంత మంచి లిక్విడ్ని పడేయద్దు ఎవరు కూడా. నేనైతే ఇప్పుడు ఇంకా ఈ మొక్కలన్నిటికి కూడా ఇస్తానండి. ఇప్పుడు వాటర్ ఇవ్వాలి, వాటర్తో పాటే కలుపుకొని ఒక బకెట్కి నీళ్ళు పట్టుకునేది, కాసిన పట్టేది, మళ్ళీ కొంచెం జ్యూస్ తీసుకొని ఇస్తుంటా. నేను ఒక అరే కొంచెం చాలు. నేను తర్వాత లాస్ట్కి వచ్చినాక ఇదంతా పిసికేసేసి మళ్ళీ ఇట్లాగే తీసుకొని నీళ్ళు తిప్పుకొని ఇస్తుంటానండి. ఇలాగా చింత చిగురు కోసాను కదా, ఈరోజు పచ్చడి చేశాను, కారపొడి చేశానండి. అసలు ఎంత బాగుందో కారపొడి, భలే టేస్ట్ వచ్చింది. అంటే నేను చిగురు, ముదిరాకు కొంచెం అన్ని రకాలుగా కోసుకున్నాను కదా, మొత్తం కలిపి మొన్న కోసాను. నిన్న కొంచెం ఏరి సపరేట్ చేసి, అంటే కొమ్మలతోటి కట్ చేశాను కదా, కుదరలే ఎండలకి. ఈరోజు మళ్ళీ కూర్చొని అది మొత్తం శుభ్రం చేసుకొని కొంచెం వేయించి ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, వేరుశెనగపప్పు కొన్ని, ఎండుమిరపకాయలు కొన్ని వేసి నూనె వేసి అందులోనే ఈ ఆకులు వేసేసి బాగా వేయించుకొని కారం బట్టి ఉప్పు, చిన్నులపాయలు వేసి కారం పట్టుకున్న సూపర్గా ఉంది. ఈరోజు మేము కూర కూడా చేసుకోకుండా అదే కారం తిన్నాం. కూర చేసేదంటే వద్దులే కారం తీసుకురా నెయ్యి వేసి అన్నాడు ఈయన. కారం కొట్టు పచ్చడి చేస్తానంటే వద్దు కారం కొట్టు అన్నాడు. కారమే కొట్టాను. ఈరోజు అదే తిన్నాము. ఇప్పుడు ఇది మాట మీకు చెప్పాలనిపించింది. అలా 2 చింత మొక్కలు, ఒక్క మొక్క పెట్టుకున్నా కూడా అండి, మనం ఇట్లా కట్ చేసుకుంటుంటే కొమ్మలు కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఓపిక అది. ఇంకా నన్ను అడిగితే మన ఓపిక కోసుకొని శుభ్రం చేసుకొని ఈ కారాలు పచ్చళ్ళు చేసుకోవటం అనేది మన ఓపిక కొన్ని మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం పండిస్తున్నాము, కష్టపడి పండించేటప్పుడు ఏంటంటే కోసుకొని ప్రతిదీ మనం వేస్ట్ చేయకూడదని జాగ్రత్తగా మనం చేసుకొని తింటున్నాము. అది శుభ్రం చేయటము చాలా పని. కాకపోతే మనం పండించుకున్నాము మన తోటలో చిగురు అని చెప్పి మనకు అదొక ఆశ అన్నమాట. అట్లా ఒక మొక్క పెట్టుకున్నా కూడా మీకు వస్తాయండి మొక్కలు. ఒక ఇత్తనం వేయండి, మొక్క వస్తుంది. చిన్నగా పెంచుకోండి, మీకు 4-5 నెలలకి మంచిగా చిగురు తీసుకోవచ్చు. నేను తింటున్నా ఈ చిగురు. నేను పైకి వచ్చినప్పుడు పని చేసుకుంటా, నోరు అటు ఇటు బాగాలేకపోతే ఇట్లా కోసుకొని నోట్లో వేసుకుంటానండి. భలే ఉంటుంది ఈ చిగురు అయితే. ఓకే అండి. పొల్లంగా ఒగరొగరుగా చాలా బాగుంది. మా మామిడి చెట్టు చూడండి, మళ్ళీ చిగురు. మొన్న ఇక్కడ ఒక కొమ్మకు వచ్చింది కదా, అది రాలిపోయింది, మళ్ళీ దీనికి వస్తుంది. ఓకే అండి. మామిడి చెట్లు కూడా మంచిగా చిగుర్లు వస్తున్నాయి చూడండి. ఇదిగోండి, మళ్ళీ వస్తుందేమో, కాపు పడిద్దేమో చూడాలి. ఓకే అండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెట్టిన వీడియోకి బాగా 6 సబ్స్క్రైబర్లు పెరిగారండి. ఆ వీడియోకి నాకు తెలుస్తుంది కదా.
మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇట్లా మంచి మంచి వీడియోస్ మీకు మనం ఇంట్లో వచ్చే వాటితోటి, ఫ్రీగా వచ్చే వాటితోటి, బయట పడేసే వాటితోటి ఇలాగా కాయలు కాపించుకుందాము. ఓకే అండి, మీకు ఇవన్నీ నేను ప్రతిదీ చూపిస్తున్నాను, చెప్తున్నాను కదా. మరి చూస్తే ఇన్స్పిరేషన్ వచ్చిద్ది మీకు, మనము పెంచుకుందామని అనుకుంటారు అని చెప్పి నేను ప్రతిదీ చూపిస్తూ ఉన్నా. ప్రతి వీడియోలో కూడా మొగ్గలు చూసారా, ఇవ్వండి కట్ చేసామన్న మధ్య కొమ్మలు ఇటు పక్క కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మొగ్గలు వచ్చేసినాయి. చూడండి, మనం ఒక పక్క కొమ్మ కాయలు వస్తూ ఉంటుంది, ఒక పక్క కొమ్మ లేనప్పుడు, కాయలు లేనప్పుడు కట్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటికి చిగురులు వస్తూ ఉంటాయి, మళ్ళీ పూతలు వస్తుంటాయి, కాయలు వస్తుంటాయి. ఇవ్వండి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఇవ్వండి కొన్ని. ఇప్పుడు వీటన్నిటికి ఇస్తానండి నీళ్ళు. ఆ లిక్విడ్ ఇస్తే కొంచెం వాటికి కూడా ఏంటంటే ఎండ తాపాన్ని తట్టుకుంటాయని మన మొక్కలకి ఎండ తాపాన్ని నుంచి మనం ఆ జ్యూస్ ఇచ్చి ఎండ తాపాన్ని తగ్గిద్దాం. అది ఓకే. చూడండి ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాయేమో. ప్రతి మొక్కని మనం చూడాలి, గమనించుకోవాలి. ఏ చెట్టు మనకి ఎప్పుడు పూత వస్తుందా, పిండి వస్తుందా అని ఎత్తుక్కుంటా నేనైతే. ఓకే అండి, నాకు ఇలాంటివి చూసినప్పుడు అమ్మ మొగ్గ వచ్చిందా అనిపించింది గబక్కని చూస్తే.